సరే ఏంటి లేటెస్ట్గా అప్డేట్స్ ఏంటి? H1Bకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా? ఈ వారం రోజుల నుంచి 2 లేటెస్ట్ అప్డేట్స్ మెయిన్ గా చెప్పదలుచుకున్నాయండి. ఒకటేంటంటే December 15th నుంచి ఎవరికైతే వీసా అపాయింట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోస్ట్ పోన్ అయ్యి March 2026 నుంచి June 2026 ఆటోమేటిక్ పోస్ట్ పోన్ అవుతున్నాయండి. పోస్ట్ పోన్ అవుతున్నాయి. 15th December నుంచి ఉన్నవన్నీ కూడా పోస్ట్ March 15th. పోస్ట్ మార్చ్ నుంచి జూన్ మధ్యలో అపాయింట్మెంట్ అవుతుంది. కాకపోతే ప్రాబ్లమే అంటే వాళ్ళు ఏమంటారంటే వీళ్ళన్నీ కూడా సోషల్ మీడియా, వీళ్ళు ఏదైతే సోషల్ మీడియా మీద యాంటీ అమెరికా మీద ఏమైనా రాసిండ్రా ఎంక్వైరీ చేయడం, వీళ్ళ H1B కానీ వీళ్ళ వీసా స్టేటస్ కానీ క్లియర్ ఉందా అని ఎంక్వైరీ చేయడానికి మాకు టైం కావాలి అని చెప్పి ప్రభుత్వం దీనికి టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు ఎవరికైతే వీసా అపాయింట్మెంట్లు ఉండి ఆల్రెడీ ప్రయాణించడానికి అక్కడి నుంచి యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా అడ్వైజ్ ఏంటంటే రాకండి, మీరు యుఎస్ నుంచి బయటకు వెళ్ళకండి. ఇంకోటి, ఇప్పుడు ఒకవేళ కనుక ఇండియాకి వచ్చిన తర్వాత మీకు వీసా స్టాంపింగ్ ఎట్లా అయిపోయింది కాబట్టి వీసా స్టాంపింగ్ చేసుకోవాలి, మీరు వెనుక పోరాదు కాబట్టి ఇప్పుడు మీ మెయిన్ ధ్యేయం ఏంటంటే ఈ వీసా వచ్చేదాకా మీకు జాబ్ ఉండాలి. అది మీరు ఎట్లా ఎంప్లాయర్ కన్విన్స్ చేస్తారో మీరు చూసుకోండి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇది కొత్తది, ఇది ఓన్లీ ఇది 2-3 రోజుల నుంచి వచ్చిన న్యూస్ అండి. ఓకే, ఇది కాక ఇంకొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? వ్యూవర్కి ఈజీగా అర్థమయ్యేలా. ఇంకొంచెం నాకు కొంచెం కాంప్లికేటెడ్ అనిపించింది, ప్లీజ్. ఇప్పుడు మీరు యుఎస్ లో H1 మీద కానీ H4 మీద వీసా కూడా ఎక్స్టెండ్ చేసుకుని అనుకుందాం. మీరు ఒక కంపెనీ మీద 3 ఏళ్ళకి H1 మీద ఉన్నారు, అది ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మీరు వెనుకకు వచ్చినప్పుడు మరి వీసా స్టాంపింగ్ అయిపోయింది కదా, ఆ వీసా స్టాంపింగ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మీరు వచ్చి H1B వీసా ఇండియాకి వస్తే మాత్రం మళ్ళీ H1B స్టాంపింగ్ చేసుకొని పోవాలి. అక్కడ ఉంటేనే పని చేసుకోవచ్చు మీరు. ఓకే, కాకపోతే ఇండియాకి వస్తే మీరు 2022లో వచ్చింది. మీరు వచ్చినప్పుడు 2025 దాకా ఉంది, ఆగస్ట్ దాకా ఉంది అనుకున్నాం. తర్వాత మీరు దాన్ని 3 years ఎక్స్టెండ్ చేసుకున్నారు, అంటే 2028 దాకా ఎక్స్టెండ్ చేసుకున్నారు. మరి వీసా స్టాంపింగ్ అయిపోయింది కాబట్టి మీరు ఇండియాకి వచ్చినప్పుడు వీసా స్టాంపింగ్ చేయడానికి పోస్ట్ అన్నట్టు. వాళ్ళందరూ కూడా ఇదివరకు ఏంటంటే వాళ్ళకు డ్రాప్ బాక్స్ లైన్ వేరే ఉండే ఆటోమేటిక్ గా వచ్చేది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే డ్రాప్ బాక్స్ లైన్ తీసేసినారు, వీసా అపాయింట్ లేదు, అది తీసేసాను కాబట్టి ఇప్పుడు మీరు అపాయింట్మెంట్ తీసుకొని December 15th అపాయింట్మెంట్ ఉంది అనుకోండి, మీరేమని చెప్పారు జాబ్ లా, నాయన నేను పోయి క్రిస్మస్ వెకేషన్ పోయి మంచిగా చేసుకొని వస్తా, January 2nd కల్లా వచ్చేస్తా అని చెప్పి, 2nd కో 3rd కల్లా వచ్చేస్తా అని చెప్పి మీరు ఆ జాబ్ లో అయిపోయి వచ్చిన తర్వాత ఇప్పుడు అందరి వీసా అపాయింట్మెంట్స్ అన్ని కూడా పోస్ట్ పోన్ చేసి మార్చి నుంచి జూన్ మధ్యలో పెట్టేసింది. ఈ మధ్యలో జాబ్ ఊడబీకింది అనుకోండి, నా గరక నా ఘాటుక. ఎందుకంటే వాడు దీనికి H1B రావాలంటే జాబ్ లేదు కదా, వీడే విత్డ్రా చేయాల్సి వస్తుంది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే సరేలే ఈ జాబ్ పోయినా ఇంకో జాబ్ తీసుకుందాం అంటే వైఎన్ఆర్ గారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో కూర్చొని జాబ్ అప్లై చేస్తే కంపెనీ కనుక H1B అక్కడి నుంచి అప్లై చేస్తే $1,00,000 కట్టాలి. ఎవడు కడతాడు? కంపెనీ కట్టదు. సో రెంటికి చెట్టర్ రేవడవుతారు. కాబట్టి మీకు ఎటువంటి ట్రావెల్ ప్లాన్స్ ఉన్నా కూడా వీసా అపాయింట్మెంట్ ఉంటే మాత్రం ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒకవేళ ఇది ఆల్రెడీ మీరు చెక్ ఇన్ బ్యాగేజ్ చేసినా కూడా మీరు వీసా స్టాంపింగ్ వస్తే మాత్రం ఎంబడే క్యాన్సిల్ చేసుకోండి. ఎయిర్లైన్ చెప్పండి నాకు ఏదో ఎమర్జెన్సీ వచ్చింది వెనక పోవాల్సి వస్తుంది అని చెప్పి లగేజ్ వెనక తీసుకొని వచ్చేసేయండి. ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వస్తే కూడా మళ్ళీ కొత్తగా అప్లై చేయాలంటే $1,00,000 $100,000 వాళ్ళకి వర్తిస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న అపాయింట్మెంట్ కనుక పోస్ట్ పోన్ అయ్యి అదే జాబ్ మీద కనుక పోతే మాత్రం $1,00,000 వర్తించదు. జాబ్ మారితే మాత్రం $1,00,000 వర్తిస్తుంది. అపాయింట్మెంట్ టైం అయిపోతే కూడా, అపాయింట్మెంట్ టైం అయిపోయినా కూడా, ఇప్పుడు అపాయింట్మెంట్ జూన్ లో ఉందనుకోండి, జూన్ లో మటుకు జాబ్ పోయింది అనుకోండి, వేరే జాబ్ అప్లై చేసుకోవాలంటే జూన్ తర్వాత కావచ్చు, జూన్ ముందు కావచ్చు, ఎప్పుడు కూడా కావచ్చు. అతను వేరే కంపెనీ నుంచి H1B అప్లై చేసుకోవాలంటే $1,00,000 కట్టాలి. ఎవడు కడతాడు? కంపెనీ కట్టాలి, లేకపోతే పర్సనల్ ఇతను కట్టాలి. పర్సనల్ కట్టని వీల్లేదు, కంపెనీ కట్టాలి. లేదు కంపెనీ ఎవడు కట్టాడు? ఒక్కటే $1,00,000 అంటే ఎన్ననుకోండి, $1,00,000 కూడా కాదు అది. ఎంతమంది ఎంప్లాయీస్? ఇప్పుడే కొత్తగా కరెన్సీ చూసిన $92 హైయెస్ట్, 92 రూపీసే ఉంది ఇప్పుడు. అంటే 92 లక్షలు.
ఎవరు కడతారండి? కట్టరు. సో ట్రావెల్ చేయొద్దు అనేది మీరు ఇచ్చే సలహా. ఇది ఒక్క రెస్ట్రిక్షన్. ఈ 1 week లో డెవలప్మెంట్ అడిగింది కాబట్టి చెప్తాను. ఇంకో కొత్త డెవలప్మెంట్ ఏంటంటే, మా దగ్గర ఏదైనా అరెస్ట్ రికార్డ్స్ ఉంటే నార్మల్ గా డ్రైవింగ్ అండర్ ఇంటాక్సికేషన్ కొందరు చేస్తారు, తప్పటి చేయదు, కానీ చేసిన వాళ్ళు ఉన్నారు కొందరు. అయితే అంటే తాగి డ్రైవ్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళని అక్కడ ఏం చేస్తారు, అరెస్ట్ చేసి బొక్కలేస్తారు. బొక్కలు వేసిన తర్వాత బెయిల్ మీద వాళ్ళు బయటకు వస్తారు. ఒక 2 రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత జడ్జి దగ్గర పోయి నాయన తప్పైన నేను మీకు మళ్ళీ చేయనటువంటి పని ఇది అని చెప్పి వాళ్ళకు ఒక 1 year ప్రొబేషన్ ఇస్తారు. ఓకే. ఆ ప్రొబేషన్ లో వాళ్ళు సైకాట్రిస్ట్ మన సైకాలజిస్ట్ దగ్గర పోవాలి, వాలంటరీ 40 hours వాలంటరీ వర్క్ చేయాలి. తీరులో ప్రతి ఒక్క కౌంటీలో ఒక్కొక్క రిస్ట్రిక్షన్ ఉంటుంది. 7 దాకా వాడు అన్ని చక్కగా ఉంటే వాడు ఏం చేస్తాడు, నాయన నేను మాఫ్ చేసినారా అని మాఫ్ చేస్తారు. కేసు మాఫ్ చేసిన తర్వాత అతను ఇండియాకి వచ్చినప్పుడు అతను వీసా ఆటోమేటిక్ రివోక్ అయిపోద్ది. ఒకవేళ వీసా ఆల్రెడీ ఉన్నా దాన్ని రివోక్ చేసేస్తారు. అప్పుడు వాళ్ళు ఇండియాకు వీసా లేకున్నా కూడా, వీసా ఉన్నా కూడా రివోక్ అయింది. అప్పుడు వాళ్ళు ఇండియాకు పోయినప్పుడు ఏం చేస్తారంటే, అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అపోలో హాస్పిటల్లో కొందరు డాక్టర్లు, ఫిజిషియన్స్ వాళ్ళ దగ్గర పంపించి సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ చేపిస్తారు. వాళ్ళు ఎవరు కౌన్సిలేట్ అప్రూవ్డ్ సైకియాట్రిస్ట్ దగ్గర పోయి వాళ్ళ దగ్గర ఎవాల్యుయేషన్ చేపించి, వీళ్ళు తాగుబోతునా కాదా, ఇంకా అటువంటి తాగుబోతు శకలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి వాళ్ళందరినీ దాన్ని ఎవాల్యుయేట్ చేసి వాళ్ళు సర్టిఫై చేసి, తాగిండేమో అప్పుడు కానీ ఇప్పుడు మంచోడే, ఇప్పుడు కూడా మంచిగా వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత వీడు వీసా తీసుకొని ఆయనకు వస్తారు. అది ఫస్ట్ టైం చేయాలి. ఇది ఫస్ట్ టైం. మళ్ళీ తర్వాత పోయినప్పుడు అక్కడ ఇప్పుడు కొందరికి 2012 చేసిన ఇన్సిడెంట్ కు ఆ తర్వాత వాళ్ళు ఈ సైకాట్రిక్ వీసా స్టాంపింగ్ చేసుకుని వచ్చిండ్రు. ఆ తర్వాత 2 సార్లు మళ్ళీ వీసా స్టాంపింగ్ చేసుకున్నాడు. ఇప్పుడు వీసా స్టాంపింగ్ 2027 దాకా ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళ. ఉన్నా కూడా కొత్తగా లవ్ లెటర్ వచ్చింది, మీ వీసా రివోక్ అయిపోయిందని మళ్ళా. ఓకే, బికాస్ ఆఫ్ దట్ కేస్, బికాస్ ఆఫ్ 2012 కేసు. మళ్ళీ కొత్తగా చేసింది కాదు వీడేది. ఓకే, చేసి అన్ని అయిపోయిన తర్వాత అదే అయిపోయింది. మళ్ళీ సైకాట్రిక్ స్టిమ్యులేషన్, వీసా స్టాంపింగ్ అయిపోయింది. మళ్ళీ 2 సార్లు వీసా స్టాంపింగ్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వీసా స్టాంపింగ్, ఇప్పుడు వీసా స్టాంపింగ్ వచ్చేసినాడు. అయితే ఇప్పుడు ఇది మరి ఎందుకు ఈ పాలసీ చేంజ్ అనేది మాకు మొదలు చెప్పరు. మొదలు చెప్తే మేము ప్రిపేర్ అవుతాం కదా కొద్దిగా. అరే నాయన ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తాను అంటే వాళ్ళ నాయన పోదురా అని మొదలే చెప్పేస్తాం. దే వాంట్ టు సెండ్ దెమ్ అవుట్ కాబట్టి చెప్పకుండా చేసేస్తున్నారు. అంతే. అది మీరు కరెక్ట్ గా ఐడెంటిఫై చేసిండ్రు. ఇవన్నీ ఏంటంటే టక్కన వచ్చేస్తాను అన్నట్టు. వచ్చేసిన బయట ఉన్న వాళ్ళు ఇరుక్కపోతాను, లోపల ఉన్న వాళ్ళు ఏం కాదు. వీసా అపాయింట్మెంట్ ఉందనుకోండి, అతను అక్కనే ఉన్నాడు అనుకోండి, వీసా అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిపోతే నాయన నేను ఇండియా పోనా, ఇంట్లో US లో కూర్చుంటా అనుకుంటాడు. తను వీసా 2027 ఉన్నదనుకోండి, అతను ఇండియాకి వచ్చింది అనుకోండి, స్టక్ అయిపోతాడు. ఎందుకంటే వీసా క్యాన్సిల్ అయింది కాబట్టి మళ్ళీ వీసా అపాయింట్మెంట్ తీసుకోవాలి. మళ్ళీ అసలు ఈ కొత్త పాలసీ ప్రకారం వాళ్ళు వీసా రివోక్ చేయడం ఎందుకు, మళ్ళీ ఇస్తాడా ఇవ్వడా అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. సో ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ ఈ వారం రోజుల్లో వచ్చిన న్యూస్ మీకు చెప్తాను మీకు. సో ఏంటి సార్ దానికి రెమెడీ ఏంటి? రాకుండా ఉండడం అక్కడ ప్రస్తుతానికి అంతే. వీసా ఉన్నా రాకండి, వీసా అపాయింట్మెంట్ ఉన్నా రాకండి, మీరు రాకండి అంతే. కొంతకాలం అమెరికాలో ఉన్న వాళ్ళు అమెరికా బయటికి ట్రావెల్ చేయకపోవడం అనేది ఉత్తమమైన నిర్ణయం. ఈ యొక్క 2 కారణాలే కాదండి. ఈ 100,000 వీసా అన్నది కూడా US బయట ఉన్న వాళ్ళ మీదనే పెట్టిండు. ఇంకోటి డ్రాప్ బాక్స్ అనేది, ఇదివరకు డ్రాప్ బాక్స్ వీసా మీకు ఒకవేళ ఆల్రెడీ వీసా ఉంటే నెక్స్ట్ వీసా కావాలంటే డ్రాప్ బాక్స్ వేస్తే టక్కున వచ్చేసి